హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మీకు ఉసిరికాయ నిల్వ పచ్చడి చూపించబోతున్నానండి. 2 కేజీల ఉసిరికాయలు తీసుకొని నీళ్ళల్లో కడిగి ఇలా ఆరబెట్టుకున్నాండి. ఒక క్లాత్ మీద పుచ్చులు ఎన్ని లేకుండా చూసుకోవాలండి. ఇలా నూనె వేడి అయ్యాక దాంట్లో ఉసిరికాయ ముక్కల్ని సగం వరకు వేసుకోవాలండి. నేనైతే 2 కేజీలు తీసుకుంటున్నాను. తక్కువగా ఉండేటట్టు చూసుకొని వేయించుకోవాలి. ఉసిరికాయ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకోకూడదు. నేను చూపిస్తున్న విధంగా మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. ఉసిరికాయ ముక్క మెత్తపడాలి, అంతవరకు అయితే సరిపోతుంది. ఇలా తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. అలాగే మిగతా ఉన్న వాటిని కూడా తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నిటిని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేనైతే 5 నిమ్మకాయలు తీసుకున్నాను. చిన్న సైజు నిమ్మకాయలండి, 2 కేజీలకు సరిపోతాయి. ఆవాల పిండి 200 గ్రాములు, మెంతుల పౌడర్ 2 స్పూన్లు, పసుపు కొంచెము, పసుపు 1 స్పూన్, కారం మాత్రం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. 2 కేజీలకి ఎంత సరిపోతుందో అంత. ఉప్పు కూడా దానికి సరిపోయేంత, టేస్ట్కి సరిపోయేంతనే వేసుకోండి. ఆవాల మెంతుల పౌడర్ ముందే చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వేయించుకున్న ముక్కలకి తీసుకోవాలి. ముక్కలు చల్లగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఏమీ కలపకూడదండి. పూర్తిగా చల్లారక కలపాలి. దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవపిండి, మెంతుపిండి, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, కారం అయితే నేను 400 గ్రాములు వేసుకుంటున్నాను. ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి. నిమ్మకాయలు రసం కూడా పిండి వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఉసిరికాయలకు ఉప్పు, కారం, మసాలాలు పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఆయిల్ మాత్రం ఇందాకలా ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని మాత్రం పోసుకున్నాను. 400 గ్రాముల ఆయిల్ అయితే పడుతుంది 2 కేజీలకి. ఈ విధంగా మొత్తం కలిపి ఉంచుకోవాలి. అయితే ముక్కల్ని మొత్తం కలపాలండి. ముక్కలు ఆయిల్ సరిపోలేదు అనుకుంటే మాత్రం కొంచెం పోసుకోవచ్చు. ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ మాత్రం ఉండాలండి. అలా అయితేనే పచ్చడి నిల్వ ఉంటుంది. అంతే అండి, ఉసిరికాయ పచ్చడి రెడీ. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.